వాట్సాప్లో ఎవరికైనా ఫోన్ చేస్తే ఆ డేటా మనం ఫోన్లో ఏదైనా ఇంటర్నెట్ వాడితే ఆ డేటా ఇంటర్నెట్ ప్రొవైడర్ మనకి ఎయిర్టెల్ కానీ జియో కానీ బిఎస్ఎన్ఎల్ కానీ యాక్సెస్ చేయగలుగుతుంది. మన ఫోన్లో ఈ ఇంటర్నెట్ దీనికోసం వాడాము, డేటా దీనికోసం వాడాము అని చెప్పేసి. అది మీరు సినిమాలు చూడడానికి వాడచ్చు, ఇంటర్నెట్లో చదవడానికి వాడచ్చు, ఏ యాప్లో వాడామని కూడా తెలుస్తుంది. దాన్ని బేసిస్ చేసుకొని ఈ ఫోన్ లేకుండా కూడా ఫోన్ కాల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు చెప్తారు, ఈ పర్టికులర్ నెంబర్ ఈ పర్టికులర్ టైంలో ఈ యాప్ వాడారు అని చెప్పి. ఓకే, సో దాంట్లో ఏమవుతుంది, మనకి ఈరోజు నేను మీకు ఫోన్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11:22 మీకు ఫోన్ చేస్తాను. నా డేటా చూస్తే 11:22 ఫోన్ పోయింది అని చెప్తుంది. అది ఎంతసేపు ఎవరితో మాట్లాడారో అని చెప్పదు. సే ఎనీబడీస్ నేమ్, మీ పేరు శ్రీనివాస్ గారికి ఫోన్ చేశాను అనుకోండి. మీ ఐపీడిఆర్ డేటా చూస్తే నేను 11:22 ఫోన్ చేశాను. అది 1-2 సెకండ్లకు మీకు ఫోన్ రింగ్ అవుతుంది, మీరు ఆన్సర్ చేస్తారు. సో మీ టైంను 11:22, 12 సెకండ్ల 14 సెకండ్ల ఆ టైంలో ఉంటుంది మీ ఐపీడిఆర్ డేటా చూస్తే. ఓకే, సో దట్ ఈస్ ద వే ఇట్ వర్క్స్. ఇమ్రాన్, ఓకే, సో దీంట్లో పైది వచ్చేసి గంగిరెడ్డి ఫోన్ కాల్ ఐపీడిఆర్లో రాత్రి 15వ తారీఖు 1:37 ఒక ఫోన్ పోయింది. మధ్యరాత్రి 1 గంటలకు 2 గంటలకు ఫోన్లు జనరల్గా ఎంతమంది ఫోన్లు వాడతాం? గంగిరెడ్డి ఫోన్లో 2 గంటల 14 నిమిషాల 55